హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడు వచ్చిన దేవుని పిల్లలకు వాక్యం వింటున్న సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఇక రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధాత్మ దేవా, మీ నామానికి మహిమ కలుగును గాక తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపల భద్రపరిచి కంచె వేసి కాపాడి ఈ సమయం వరకు సజీవ లెక్కలు లెక్కించి దేవా మమ్మను ఈ విధంగా నిలబెట్టుకున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు. అల్పులము అయోగ్యులము దేవా, మట్టివారం అయినప్పటికీ దేవా మీ కృప చేత మీ ప్రేమ చేత నాయన ప్రభ మీ ఆత్మ చేత మమ్మల్ని నిలబెట్టుకున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రములయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రం. మీ వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీ ఆత్మ ద్వారా మీరు దర్శించమని, వాక్కు ద్వారా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మాలో ఉన్నటువంటి సమస్త పాపమును తీసివేసి దేవా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ సన్నిధానంలో నిలబెట్టుకోనమని ప్రార్థిస్తున్నాము. మీరు అక్కడ కొరకై నా ఒక నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ కడపూర స్వరం ధ్వని వినడానికి ప్రభా మాకు నాయన ప్రభా ఆ యొక్క ఆత్మ చెప్పుచున్న మాటలను వినడానికి నీ కృప కుమ్మరించమని సహాయము చేయమని నా ప్రభును ప్రియరక్షకుడు యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని చూసి వ్యభిచారిణులారా అంటున్నాడు? అదే మొదటి అధ్యాయము మొదటి వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? అన్య దేశములందు చెదిరిపోయినటువంటి 12 గోత్రములు అంటే ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్నాడు. వీరేమైపోయారంటే అన్య దేశములందు వీరేమైపోయినారు? చెదిరిపోయి ఎక్కడెక్కడో జీవిస్తున్నారు. కాబట్టి వారికి ఏం చేస్తున్నాడు? ఈ పత్రిక వాళ్ళకి రాస్తున్నాడు. అంతేనా? కరెక్టే కదా. యాకోబు యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం కోరిన వాడు దేవునికి శత్రువు అగును. మన మొదటి అదే 4:1 చదివినట్టయితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. ఇక్కడ మొట్టమొదటిగా మనకు ఏమంటున్నాడంటే,
వ్యభిచారులారా అంటున్నాడు. వ్యభిచారి అనే ఎవరిని అంటారు? ఒకరికి ప్రదానము చేయబడి ఒకరికి కట్టబడి ఉన్న తర్వాత వేరొకరితో సంబంధము పెట్టుకున్న, ఒకరితో కానీ ఇద్దరితో కానీ వేరే వారితో తనకు కాని దాని కొరకు సంబంధము పెట్టుకున్న వారిని వారు ఏమంటారు? వ్యభిచారులు అంటారు. అంటే ఇక్కడ ఆత్మీయంగా మనం చూసినట్టయితే మనము దేవుని చేత ఏర్పరచబడి దేవుని రక్తము చేత కడగబడి ఆ దేవుని రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో కార్చిన రక్తమును బట్టి ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి పాపములోను శాపములోను పడి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేసిండు? క్రీస్తు కూడా మనల్ని బ్రతికించిండు. అంటే మనలో జీవము నింపినటువంటి మనము ఇప్పుడు ఏం చేస్తున్నామయ్యా అంటే ఆయనకు మనం ఏం చేసాం? ఆయనను ప్రభువుగాను రక్షకుడుగాను మనం ఏం చేసాం? మనము అంగీకరించినాం. ఇంకొక వాక్యంలో ఏం చెప్తుంది? ఆయన మనకు ఆయనకు ఏమైపోయింది? ఏమైంది? నిశ్చితార్థము జరిగింది. అంటే మన వరుడు రాబోతున్నాడు అని చెప్పేసి ఆయన కోసం మనం ఏం చేస్తున్నామంటే ఆయన కోసం ఎదురు చూడాల్సినటువంటి ఆయన ప్రజలు, ఆ రాకడ కొరకు ఎదురు చూసి ఆ నిరీక్షణ కలిగి ఉండాల్సిన ఈ ప్రజలు, ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి ఈ ప్రజలు, ఆయన సువార్త ద్వారా రక్షింపబడినట్టు ఈ ప్రజలు ఎక్కడో మూలన పడి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళేసి ఆయన ఎంతోమంది దీని కొరకు ఎంతోమంది ఆయన శిష్యులు రక్తము కార్చి ఆయన ప్రాణాలు పెట్టినటువంటి ఎవరి రక్షించి ఆ రక్తము ద్వారా ఎవరైతే ఆ సువార్త ద్వారా ఎవరైతే రక్షింపబడ్డారో ఆ రక్షింపబడినటువంటి ఈ ప్రజలు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఇంకొకరి దాసులుగా వెళ్ళిపోతున్నారు, ఇంకొకరిని వెంబడిస్తున్నారు. ఇది మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈయనకు ఏమైపోయినా అతకబడ్డారు. ఈయనకు ఒక అవయవంగా ఆ క్రీస్తు అనేటటువంటి ఆ శరీరమునకు వీరు అతకబడ్డారు. ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యవాక్యం విని ఈ శిలువ సువార్త విని ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే దాన్ని అంగీకరించినారో, ఎవరైతే దానికి లోబడ్డారో ఆ ప్రజలు ఏమైపోయారంటే ఆ యొక్క శరీరంకు వీరు అవయవములుగా అతకబడ్డారు. అతకబడినటువంటి వీరు ఏమైపోతారంటే ఇంకొక సైడ్ చూస్తున్నారనమాట, ఇంకొకటి చూస్తున్నారు. అందుకే వారిని ఏమంటున్నారు? వారిని వ్యభిచారులారా అంటున్నాడు. ఇది అందరికీ కాదు, ఓన్లీ దేవుని చేత ఏర్పరచబడిన వారికి. అదే కదా ఇశ్రాయేలును ఏం చేశారు? ఏమైపోయారు వాళ్ళు? అన్య దేశంలో యందు చెదిరినటువంటి 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ 12 గోత్రములు ఎవరు? దేవుని ప్రజలు, దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలు, దేవుని కోసం నియమింపబడిన ప్రజలు, దేవుని కోసం బ్రతుకుతున్న ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారిని చూసి అంటున్నాడు వ్యభిచారులు రారా అంటున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఒకడు ఏముండాడంట? ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు. ఒకవేళ ఉంటే కనుక వాడు ఎవరు? వ్యభిచారి. వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఇద్దరి యజమానులకు దాసుడుగా ఎవరైతే ఉండాలని ఆశపడతారో వారు ఏం చేస్తున్నట్టు? వ్యభిచారము చేస్తున్నట్టు. ఇక్కడేమంటున్నారు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహం అంటే దేవునితో ఉడంబడిక చేసుకున్నటువంటి ఆయన ప్రజలు దేవుణ్ణి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నా కొరకు ఎవరి కోసమైతే ఆ పరమందు నుంచి ఆ సింహాసనమును వదిలిపెట్టేసి ఆ దేవుని తండ్రి అన్న కుడిపార్శ్వమును అది గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఈ లోకములో పాప శరీరాకారములో మనిషి కుమారుడిగా దిగి వచ్చినటువంటి ఆ ప్రభువును అంగీకరించి
నీవే నా రక్షకుడివి, నీవే నా ప్రభువు అని చెప్పేసి అంగీకరించి నీ కొరకే నేను జీవించినంత కాలం నీ కొరకే జీవిస్తా అని ఉడంబడిక చేసుకున్నటువంటి ఆయన ప్రజలు, ఆయన చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి ఆ ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంట, వారికి ఏమవుతుందంట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఒకవేళ ఆ ప్రజలు ఎవరైతే ఆయనకు దాసుడై ఉన్నటువంటి ఆ ప్రజలు తిరిగి లోక స్నేహముకు ఒకవేళ కోరుకున్నట్లయితే గనుక వారు వ్యభిచారులు. అది దేవునికి వైరం, అంటే దేవునికి శత్రువులు. హల్లెలూయా. దేవునికి వారి శత్రువులు. దేవుడు ఏర్పరచుకున్నది, దేవుడు మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తము కార్చింది ఆయనకు శత్రువులుగా కావడానికి కాదు, ఆయనతో పాటు అక్కడ ఆ ఆకలి దప్పులేని రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటు యుగ యుగములు రాజ్యం ఏలాలని చెప్పేసి ఆయన ఆశపడి నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చిండు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం ఒకవేళ ఆయనను అంగీకరించినటువంటి మనము ఎవరైతే అంగీకరించినారో, ఎవరైతే ఆయన కోసం జీవించాలని ఉడంబడిక చేసుకున్నారో వారు ఒకవేళ లోకము తట్టు తిరిగి, లోక ఆశల తట్టు తిరిగి, లోక ఘనతల తట్టు తిరిగి లోకము స్నేహము చేసినట్లయితే గనక వారు ఎవరంట, ఇది దేవునితో వైరమని మీరు ఎరగరా. అంటే దేవునితో శత్రుత్వము పెట్టుకున్నట్లు, అంటే దేవునికి విరోధముగా మనం కార్యము చేసినట్టే, దేవునికి విరోధమైన నడకలు నడిచినట్టే, దేవునికి విరోధమైన ఆలోచన చేసినట్లే, దేవునికి విరోధమైన క్రియలు చేసినట్లే. అంటే అర్థం ఏంటంటే ఏదైతే స్థితిలో నుంచి మనం లేపిండో, ఏదైతే స్థితిలో నుంచి మనల్ని వేరుపరిచిండో, ఏదైతే స్థితిలో నుంచి మనం తీసుకొచ్చేసి ఆయన పరిశుద్ధపరిచి ఎక్కడైతే నిలబెట్టిండో తిరిగి మళ్ళీ ఏం చేసినది, కుక్క తన వాంతికి తిరిగినట్టు అదేమి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి అదే స్థలంలోకి వెళ్ళిపోయినట్టయితే తన మొదటి స్థితిని మర్చిపోయి తిరిగి తన ఘనత కొరకు, తన మర్యాద కొరకు ఎవరైతే తిరిగి వెనుకకి వెళ్ళిపోతారో, ఆ యొక్క స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోతారో అప్పుడు ఏమైపోయిందంటే వారు ఏమైపోయినట్టు లోకము ఎవరికి వైరము, దేవునితో వైరమని మీరు ఎరగరా అనే వాక్యం సెలవిస్తుంది. దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే దేవునికి కోపం పుట్టించిన వారు ఏంటున్నారు, దేవునికి శత్రువులైపోతున్నారు. దానికోసం కాదండి మనల్ని పిలిచింది, దానికోసం కాదు మనల్ని ఏర్పరచుకున్నది, దానికోసం కాదు మనం ప్రత్యేకపరిచింది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రము. ఇంకేమంటున్నాడంటే కాబట్టి ఎవడైనను ఈ లోకముతో స్నేహముకు చేయగోరనో వాడు దేవునికి శత్రువు. ఈ యొక్క లోకముతో స్నేహము చేయాలి అని ఒక ఆలోచన వచ్చిన వాడే కదా లోకంతో స్నేహం చేస్తాడు, అంతే కదా. ఒకవేళ లోకంతో స్నేహము చేయాలని ఆశ ఏ విధంగా వస్తుంది, ఎందుకోసం వస్తుంది? లోకమును కాదనుకునే కదా మళ్ళీ తిరిగి మనం ఈ ప్రభులోకి వచ్చాము. లోకమును ద్వేషించే కదా మనం ప్రభులోనికి వచ్చాము. అది మంచిగా లేదని కదా ప్రభులోనికి వచ్చాము. అది చెడ్డదని తెలుసుకునే కదా ప్రభులోనికి వచ్చాము. ఇది మంచి మార్గం అని తెలిసి కదా మనం ప్రభు మార్గంలో వచ్చాము. ఆ సువార్త విన్నాం కదా, ఆ సువార్త విన్న తర్వాత ఆ దాంట్లో ఉంటే పాపమే కదా, నేను పాపినే కదా, ఆ దాంట్లో ఉంటే ఇంకా పాపము ఎక్కువైతుంది, ప్రభు దగ్గరికి వస్తే నా పాపము తీసివేస్తాడని గుర్తెరిగి కదా, అని విశ్వసించే కదా మనం ఆయనలోనికి వచ్చింది. హల్లెలూయా. కానీ ఈ లోకముతో స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రువు. కానీ ఈ కోరిక ఎలా వస్తుంది? హల్లెలూయా. ఈ కోరిక ఏ విధంగా వస్తుంది? మొదటి వచనం 4:1. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. జాగ్రత్త వినాలి, జాగ్రత్త. మళ్ళొకసారి చదవండి సిస్టర్.
మీలో యుద్ధములను పోరాటములను మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. నీ భోగేచ్ఛల నుండియే కదా. నీ భోగేచ్ఛలంటే భోగము, ఇచ్చలు. ఇవి మనసులో వచ్చినప్పుడు ప్రభువును నమ్ముకొని ప్రభువు చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారికి ఏముంటుందంట? వారికి ఏముంటుంది అంటే లోకమును ద్వేషించి ప్రభువును ప్రేమించి, నేను ప్రభువుతో పాటు ప్రభువు ఏ విధంగా ఉన్నానో, నేను ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు నేను చీకటిలో ఉంటిని, ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులోనికి వస్తే నేను వెలుగులోనికి వెళ్తా, నా పాపములన్నీ క్షమించమని ప్రభువుని అడుగుతా. అడిగి పాప క్షమాపణ పొందుకొని వచ్చినటువంటి వారికి ఏమున్నది? పోరాటం ఉన్నది. పోరాటము దేనికి అంటే మనం ఎన్నోసార్లు విన్నాము దైవదాసుల ద్వారా. దేనికంటే ఆత్మకు శరీరముకు పోరాటం ఉన్నది. ఈ పోరాటము జరుగుతున్నప్పుడు ఏమవుతుందంట? మీలో ఎవరిలో జరుగుతుందంట? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి? మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మన శరీరంలోనే, మనలోనే. ఒక్కొక్కరి జీవితంలో ఏమైపోయిందంటే, మన లాస్ట్ వీక్ మన దైవదాసం ద్వారా చెప్పబడ్డది. ఎప్పుడంటే శరీరముకు ఆత్మకు ఎప్పుడు పోరాటమే. శరీరము చేయాలంటది, ఆత్మము వద్దంటది. ప్రైజ్ ద లార్డ్. శరీరము ఇది చెయ్యి అంటది, ఆత్మనేమో అది వద్దంటది. కనులేమో అది చూడాలంటది, ఇది నీకు పనికిరాదు అంటది. నోరేమో అది తినాలంటది, ఆత్మ అది పరిశుద్ధమైనది కాదు, అది తినద్దు అంటది. కాళ్ళు నడవాలని అంటాయి, ఆత్మ వద్దంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపమునకు పరిగెత్తాలని కాళ్ళు చూస్తుంటే ఆత్మ అంటే అది పాపము, అది చేయకూడదని చెప్పి అది ఆపుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఆత్మకు శరీరముకు ఎప్పుడు కూడా ఏమున్నది? పోరాటం ఉన్నది. అందుకే అంటున్నాడు మీలో యుద్ధములు ఉన్నాడు. పోరాటం ఒకటే కాదు, యుద్ధములు జరుగుతాయంట. ఎవరిలో? ఈ పోరాటములు, ఈ యుద్ధములు ఎవరిలో జరుగుతాయి అంటే ఎవరైతే ప్రభు చిత్తానుసారంగా అంటే నిజమైన మారు మనస్సు పొంది, నిజమైన మారు మనస్సు కలిగి ఈ లోకములో వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళు శరీర పాపముతో వాళ్ళు ఏం చేసినాడు? చనిపోయి ఆ లోకములో ఉన్నాడు. ఆ పాపము శరీరంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో ఆ దానిలో చనిపోయి తిరిగి నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా లేపబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క యుద్ధములు, పోరాటములు జరుగుతవి. హల్లెలూయా. అంతేగాని ఏదో తానని చెప్పేసి నాకు కాలు బాగైంది, నాకు చేయి బాగైంది, నాకు క్యాన్సర్ పోయింది, నాకు అది ఉండే, నాకు ఇది ఉండే, అది దేవుడు నయం చేశాడు, దానికోసం నేను ఆ బాప్తీసం తీసుకున్నాను అని ఎవరైతే బాప్తీసం తీసుకొని క్రైస్తవులు మారినారో వారికి యుద్ధములు, పోరాటములు రావు. ఎందుకయ్యా అంటే వాళ్ళు అటు కాదు ఇటు కాదు, కానీ ఎవరిలో ఉన్నవారే? వాళ్ళు లోకంలో ఉన్నవారే. అంటే సాతాను బంధకంలో ఉన్నవారే, సాతాను దాసత్వంలో ఉన్నవారే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే ఈ పోరాటము చేసి ఈ యుద్ధములు చేసి ఎక్కడొస్తున్నాయి? అందుకే అంటాడు మన దాసుడు ఎప్పుడు అంటాడు, ఎవడైతే ఏర్పరచబడ్డాడో, ఎవడైతే ప్రభు కోసం నియమించబడ్డాడో, ఎవడైతే ప్రభును హృదయపూర్వకంగా అంగీకరించాడో వాడు ఒంటరి వాడు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పబడ్డది మనకు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. ఒంటరి వాడు ఎవరైతే అవుతారో వారికి మాత్రమే తెలుసు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ స్థితిగతులు ఎలా ఉంటాయో, అటువంటి ఆ స్థలము ఆ సమయంలో వారి హృదయ వేదన ఏ విధంగా ఉంటుందో. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎవరికంటే వారికి అది తెలియదు. అందుకే అంటున్నాడు ఇక్కడ,
మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఈ యొక్క యుద్ధములు పోరాటములు జరిగిన తర్వాత అప్పుడు ఒక చూసి ఏదైనా ఒక అందమైన ఈ అవయములు ఏం చేస్తున్నాయంట, అందమైన చూసినప్పుడు అవి ఏమవుతుందిలే, ఒక సర్దుబాటు అలవాటు అవుతుంది. చిన్నదానికి ఒకవేళ ఆలోచన ద్వారా చిన్నదానికి ఒకవేళ అవకాశం ఇచ్చినామా అప్పుడు సర్దుబాటు మొదలవుతుంది. సర్దుబాటు మొదలైనప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఏమైపోతుందంటే కొంచెం ఏమైపోతుందంటే ఏదైతే పరచబడ్డావో, ఏదైతే పవిత్రపరచబడ్డావో, దేనికైతే సమర్పించుకున్నావో ఆ సమర్పణ, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఏమైపోతుందంటే ఇది లోకం కొంచెం పెరిగిపోతుంటుంది, ఆ పరిశుద్ధత కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆత్మ హెచ్చరిక అనేది అప్పుడు ఉండదు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4వ సారి అది హెచ్చరించదు. అందుకంటాడు కదా, నరుని ఆత్మతో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ అది వాదించదు. ఒకవేళ ఆ అందములు చూసి కానీ ఆ అందుకే అంటాడు కదా, మొదటి యోహాను గ్రంథంలో పత్రికలో ఏమంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. హల్లెలూయా. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. అవి లోక సంబంధమైనవి కాబట్టి అవి ఏం చేస్తుందంటే నేత్రానందము కలగానే కొంచెం ఏమవుతుందిలే, ఆయన కూడా క్రైస్తవుడు కదా, ఏమవుతుంది ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఏం చేద్దాము, ఒక బర్త్డేలో పాల్గొందాం. అది ఇంకేం చేస్తాం, ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా క్రైస్తవులు కదా, ప్రేయర్ మీటింగ్ కదా పెట్టింది, ఎప్పుడు జ్ఞాపకార్థ కోడిక. ఇవి ఏమవుతుందంటే ఇవి ఎరగవు, మనసుకు తట్టవవి, కానీ ఆ పవిత్రతలోనికి నడిపిస్తావి. ఎందుకంటే అవన్నీ త్యజించుకొని కదా, అవి అప్పుడు ముందు కూడా ఉండే కదా, అవన్నీ కాదు, ఇది వాక్యానుసారం కాదు, ఇది వాక్యం విరోధం అని చెప్పేసి వాటన్నిటి త్యజించుకొని మనం వాడికి దూరం అయిపోయి తిరిగి సత్య సువార్త విని ఇది నిజము అని చెప్పేసే కదా మనం దీనిలోకి వచ్చింది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీ అవయవములలో పోరాడు, మీ భోగేచ్ఛల నుండి కదా వస్తున్నాయి. ఏమొస్తున్నది యుద్ధం వచ్చినప్పుడు, అవి తొలగిపోయినప్పుడు అప్పుడేమైతే లోక స్నేహము మనకు వస్తున్నది. అవి రావు. అప్పుడు లోక స్నేహం అలవాటు అవుతుంది. ఎందుకంటే అవి పోరాడము, యుద్ధము చేసినప్పుడు ఏమైపోతుందంటే ఒంటరి వాడైతాడు, ఎవడు దిక్కులేని వాడైపోతాడు. అప్పుడు ఆ ప్రభు మీద ఆధారపడడం మానేసి లోకం మీద, తన స్నేహితుల మీద, తన బంధువుల మీద, ఎవరైతే మనతో మంచిగా మాట్లాడతారో, ఎవరైతే మనతో తీయగా మాట్లాడతారో, ఎవరు మనకు అనుగుణంగా మాట్లాడతారో, ఎవరు మనకు ఉదారుస్తారో అని గుర్తెరిగి ఏమైపోతుంది, వాళ్ళ మాటల దగ్గరికి పోయి వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. నిజమైన దేవుడు, పిలిచినటువంటి దేవుడు, మన కొరకు రక్తం చిందించినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుని మరిచిపోయి తిరిగి లోకం దగ్గరికి వెళ్తాము. అందుకే అంటున్నాడు, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయనో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. వాడు దేవునికి శత్రువు. దానికోసం పిలవలేదండి, ఆయన కోసం పిలుచుకున్నాడు, ఆయన కోసం వాడబడడానికి, ఆయన కోసం జీవించడానికి, ఆయనతో పాటు యుగయుగములు రాజ్యం వెళ్ళడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, పిలిచినాడు, పరిశుద్ధపరిచినాడు. అంతేగాని ఏదైతే కనబడి ఏది చూస్తే అక్కడ వెళ్ళిపోయి, నోటికి ఏది రుచేస్తే అక్కడే వెళ్ళిపోయి తినేసి ఏదైతే అది చేయడము దేవునికి అది వైరం, అది దేవునికి శత్రుత్వం. అందుకే అంటున్నాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. ఆ భోగేచ్ఛల నుండి వచ్చినటువంటి ఫలితం ఏదయ్యా అంటే లోక స్నేహం. 2వ వచనం చదవండి సిస్టర్. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. చూసారా, ఇప్పుడు ఏమైపోయిందంటే పిలిచినటువంటి దేవుని విడిచిపెట్టినారు,
ప్రత్యేకపరిచినటువంటి దేవుని విడిచిపెట్టినారు, పరిశుద్ధపరిచిన దేవుని విడిచిపెట్టినారు, లోక ఆశల కోసం, లోక స్నేహం కోసం వెళ్తున్నారు. అదే చెప్తున్నాడు. ఏం చేస్తారంట? నరహత్య చేస్తారంట, మత్సర పడతారంట. కానీ ఏం చేస్తలేదు? సంపాదించుకోనలేదు, వాళ్ళకి దొరకట్లేదు. కారణం ఏంటి? పోట్లాడతారు, యుద్ధం కూడా చేస్తారంట. శరీరం, ఇది శరీరానుసారమైన యుద్ధం. కానీ మీరు దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు. అవును, నాకే ఎందుకు ఇలా అవుతున్నది? అప్పుడు అంటారు, నాకే ఎందుకు జరుగుతున్నది? నేను దేవునికి ఏమైనా పాపం చేసినా? విగ్రహారాధన వదిలిపెట్టినా కదా, విగ్రహాలకు పెట్టి తినడు మానేసిన కదా. అరే నాయనా, అది కాదు. ఇక్కడ ఏమవుతుందంట? మీ అవయవాలలో పోరాడు, మీ భోగేచ్చల, ఆ భోగేచ్చల ద్వారా కలుగుతున్నాయి ఇవన్నీ. ఒకప్పుడు మొత్తం పెత్తనమును వదిలేసుకున్నావు, మర్యాదను వదిలిపేసుకున్నావు, గౌరవం వదిలిపేసుకున్నావు, నాకు ప్రభువు అంటే చాలు అని నిర్ణయం తీసుకున్నావు. కానీ ఇప్పుడు కొంచెం తెల్లగానే, కొంచెం డబ్బులు కనపడగానే, ఒక ఇల్లు కొనుక్కోగానే, ఒక బండి కొనుక్కోగానే ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు నాకు ఏం కావాలి? సమాజంలో ఒక స్టేటస్ కావాలి, ఒక మర్యాద కావాలి, నేను కనపడాలి అనే ఒక ఆలోచన. అదే భోగేచ్ఛ, అదే లోకంతో స్నేహం. అదే అప్పుడు అలవాటు పడుతుంది లోకంతో స్నేహం. ఎవరైతే ఎక్కువ స్థితిలో ఉంటారో, ఎక్కువ పైన ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తారు. కింద ఉన్న వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి వారితో స్నేహము చేయము, వారితో కూర్చొని తినము, వారితో మాట్లాడడం. ఎందుకంటే ఉన్నత స్థితి కోరుకుంటారు. ఎందుకంటే ఈయన ఇప్పుడేమేమి ఉన్నతంగా దేవుడు మార్చిండు కదా. దేవుడు మార్చిన మాట మర్చిపోతాడు. మళ్ళీ నేను మార్చుకున్నా. కానీ ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని మర్చిపోయి ఇప్పుడున్న స్థితిని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఇప్పుడున్న స్థితిలో ఎవరైతే వారు అతిశయపడతారో వారు పడిపోవడానికి కారణమవుతారు. వారు భోగేచ్ఛలకు లోపడతారు. ఏమైపోయిందంటే ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపును, పిలుపు ఏమైపోతుందంటే నిర్వీర్యం అయిపోతుంది. వారి జీవితంలో అది పనిచేయడం ఆపేస్తుంది. వారి మార్గము మారిపోతుంది. హల్లెలూయా. అందుకంటారు యెషయా గ్రంథంలో అంటారు కదా, ఏమంటారు? 5 కన్యలుగా కలిపి ఏమంటారు? మా అన్నము మేమే తింటాము, మా సమస్తం మేమే చేసుకుంటాం, కానీ నీకేం కావాలి? మాకేం కావాలి? ఇప్పుడు నీ పేరు మాత్రమే మేము పెట్టుకుంటాం. అప్పుడైతుంది. అప్పుడు ఏమంటారు? వీళ్ళు క్రైస్తవులు. కానీ చేసేది, వారిలో జరిగేది, వారి అంతరంగంలో జరిగేది, వారి కుటుంబంలో జరిగేది, వారి స్నేహంలో జరిగేది అంతా వారిష్టమే. దేవుని ఇష్టము జరగదు, దేవుని చిత్తము జరగదు. దేవుని కొరకు నిలబడతాను, అది చేస్తా, ఇది చేస్తా అనే మాటలు అన్నీ మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి చేయాలో అన్నీ చేస్తారు. ఎప్పుడు భోగేచ్ఛల నుండి వచ్చినప్పుడు, లోక స్నేహం అలవాటు అయిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంట? నరహత్య చేస్తారంట, మత్సర పడతారంట, పోట్లాడతారంట, యుద్ధం చేస్తారంట. కానీ దేవుని అడగడము మర్చిపోతారు. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు నాకేమి తక్కువ, నాకేమీ కొదువ లేదు. అప్పుడేమో పెంట మీద వండుకున్నా, ఇప్పుడు కార్లో తిరుగుతున్నా. మళ్ళీ అంటారు దేవుడు ఆశీర్వదించండి అంటారు, కానీ దేవుడు అడుగులు మర్చిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడున్న స్థితిని మర్చిపోతారు. అప్పుడు ప్రభువా, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు కూడా దాసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవా అని కన్నీరు గార్చి ఆ తండ్రి అయిన దేవునికి మొరపెట్టినారు. నువ్వేమి చెప్తే అది వింటామయ్యా, ఎంత కష్టమైన అనుభవిస్తాము అని చెప్పేసి దేవుడు వారిని కరుణించి తీసుకొచ్చి అడవిలో నడిపగానే ఏమైపోయింది? కొంచెము దాహం వేయగానే ఏమన్నారు? అయ్యో మోసే, మాకు ఈ అడవిలో ఎందుకు చంపేయడానికి తీసుకొచ్చినావా? మాకు అక్కడ ఐగుప్తులోనే బాగుండే. అది మర్చిపోలేరు. అక్కడ ఐగుప్తులో ఉన్న ఆ పరిస్థితిని వాళ్ళు కానీ అప్పుడు ఎందుకు మొరపెట్టినారు? మరి దేవా మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కాపాడని చెప్పి ఎందుకు మొరపెట్టినారు? అక్కడ కష్టం ఉంటేనే కదా, అక్కడ ఏమున్నది? బాధ, కష్టము అన్నీ ఉంటేనే కదా అప్పుడు దేవునికి మొరపెట్టినారు. ఆ బాధల నుంచి విడిపించినటువంటి దేవుడిని మళ్ళీ ఏమంటున్నారు? ఎదురు. కారణం ఏంటి? ఇప్పుడు ఆ బాధలు
లేవు, సుఖం వచ్చేసింది. పని చేయకుండానే దేవుడు అన్నం పెడుతున్నాడు. పని చేయకుండానే దేవుడు ఏం చేస్తున్నాడు? నిల్లిస్తున్నాడు. వాళ్ళు చేసేది ఒకటి, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా నడవమంటే అక్కడ దాకా నడవడం, అంతే. అప్పుడు అనుకుంటున్నా, అది మర్చిపోయారు. అప్పుడు అవును, ఆ స్థితిలో ఉన్నప్పుడు, కొలిమిలో ఉన్నప్పుడు, ఆ కొలిమిలో నుంచి నన్ను దేవుడు లేవనెత్తిండు కదా, ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నుంచి లేపి నన్ను దేవుడు ఆశీర్వదించిండు కదా అనే విషయం మర్చిపోయినారు. అదే ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కూడా, ఇప్పుడున్న ప్రజలు కూడా, ఈ విశ్వాసులు కూడా, ఇప్పుడు ఉన్న విశ్వాసులు కూడా దేవుడు చేసినటువంటి ఆ యొక్క మన కొరకు, ఆయన నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు కదా, అక్కడి నుంచి లేపినాడు కదా, అక్కడి నుంచి విడిపించినాడు కదా అని చెప్పేసి ఆ విషయం మర్చిపోయి ఎప్పుడైతే అక్కడ ఉన్నారో, అవును అంతా బాగున్నారు కదా, యేసయ్యని నమ్ముకుంటే బాగా ఉన్నారు కదా, నేను కూడా నమ్ముకుంటా దేవా నన్ను కూడా. ఎందుకంటే అప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? అట్టడుగులో ఉన్నాడు, ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఒక పూట తింటే ఒక పూట లేని స్థితిలో ఉన్నాడు. తిరిగి బయటకు రాగానే దేవుడు కొంచెం ఆశీర్వదించాగానే ఇప్పుడు ఏమైపోయాడంటే, నీవెవరు? దేవుని అడగడము మర్చిపోయినారు. లోకం స్నేహం మీద వారు ఏం చేస్తున్నారు? ఆధారపడుతున్నారు. వారిని చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు? వ్యభిచారులారా, ఈ లోకము స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అన్యజనులతో అనట్లేదు ఈ మాట. ఎందుకంటే అన్యజనులు ఆయనను అంగీకరించలేదు. అన్యజనులు ఆయన నువ్వే నా ప్రభువు, నీవే నా రక్షకుడు అని అనలేదు. అన్యజనుల పాపములు ఒప్పింపబడలేదు. ఎవరైతే తన తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిగి ఎవరినైతే చూశాడో వారిని రక్షించుకుంటాడు, వారిని ఆకర్షించుకుంటాడు, వారిని దగ్గర తీస్తాడు. వారేమంటున్నారు అంటే, వారు కొంచెం బాగుపడగానే, కొంచెం తెల్లగా కాగానే, కొంచెం డబ్బులు రాగానే, కొంచెం స్టేటస్ రాగానే ఇప్పుడు ఏమైపోయిందంటే, నువ్వెవరు దేవుని అడగడం మర్చిపోయినారు. నా శక్తితో నేను ఎంతో కష్టపడ్డా, రాత్రి కష్టపడ్డా, పగలు కష్టపడ్డా, ఇంత సంపాదించుకున్నా, కానీ దేవుడు ఆశీర్వదించిండు. నా దగ్గర ఏమి లేని స్థితిలో నుంచి నన్ను లేపిండయ్యా, నా పాపమును క్షమించండి అని చెప్పేసి సాక్ష్యం ఎవ్వరు చెప్పరు. ఎక్కడైనా పోయి చూడండి మీరు, ఎవరు నా పాపం క్షమించబడ్డాయి అని చెప్పే క్రైస్తవుడు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పేసి, నాకు బండి ఇచ్చాడు, నాకు కారు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా రోగం మాపాడు అని చెప్పే సాక్షిలో ఉన్నారు. కానీ నా పాపములు క్షమించబడి ఉన్నవి, నా పాపములు నేను దేవుని యొద్ద ఒప్పుకున్నాను, ఆయనకు నా కొరకు ఆయన రక్తం కార్చిండు, ఆయన కోసం నేను బ్రతుకుతా అనే సాక్ష్యం ఎక్కడ కనబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వారికి నిజమైన మారు మనస్సు లేదు. హల్లెలూయా. ఆ మారు మనస్సు ఎట్లా వచ్చింది అంటే, కష్టంలో నుండి వచ్చింది అంతవరకే. కానీ ఆ కష్టంలో తీరగానే సుఖమైపోయాడు, సమస్తము మర్చిపోయినారు, యథార్థమైపోయింది ఇప్పుడు మనిషి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం. యోహాను పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. కానీ అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటాను. ఈ ఏర్పరచబడిన వారిలో ఏమవుతుందంట? యుద్ధములు, పోరాటములు జరుగుతున్నవి. ఆ జరిగిన కారణాన ఏమైపోయిందంటే, ఒక నిజమైన మారు మనసు లేనప్పుడు, ఒక నిజమైన నిరీక్షణ లేనప్పుడు, ఒక నిజమైన గురి లేనప్పుడు ఏమైపోతున్నారంటే తప్పిపోతున్నారు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. లోక స్నేహం అలవాటు అయిపోతున్నది. కారణం ఏంటంటే, అదే నిజమైన మారు మనసు లేదు.
నిజమైన నిరీక్షణ లేదు, నిజమైన గురి వారికి లేదు, అంటే ఆత్మీయ దర్శనం వారికి లేదు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోకం కూడా అందరినీ ప్రేమించదు, అందరినీ స్నేహించదు. వారికి ఏ విధంగా ఉంటారో వారి గుణము, వారి యొక్క అలవాట్లు వీరి యొక్క అలవాట్లు, వారి యొక్క ఆలోచన వీరి యొక్క ఆలోచన, వారి మాటలు వీరి మాటలు, వారి చూపులు వీరి చూపులు ఎప్పుడైతే మ్యాచ్ అయితే అప్పుడు ప్రేమిస్తారు. అంతకు మించి ఎవరిని ప్రేమించారు. ఒకవేళ ముందు మంచిగా తీయని మాటలు మాట్లాడినా పక్కకు పోయి తిట్టుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటున్నాడు కదా, లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ఎవరిని స్నేహిస్తుందంట? తన వారిని స్నేహిస్తుంది. తన వారంటే ఆయన లోకముకు ఉన్నటువంటి అలవాట్లు, లోకములు ఉన్నటువంటి ఆలోచనలు, లోకములకు ఉన్నటువంటి చూపులు, లోకములు ఉన్నటువంటి నడవడిక, లోకంలో ఉన్నటువంటి మాటలు ఎవరిలో ఉంటాయో వారిని లోకం స్నేహిస్తుంది, అందరినీ స్నేహించదు. ఒకవేళ ఆ మాటలు లేకుండా దేవుని మాటలు ఎవరైతే మాట్లాడతారో వారు ఏమవుతారంట? అయితే మీరు లోక సంబంధులు కారు, లోకంలో మీరు ఏర్పరచు, అందుచేతని లోకము మిమ్మును వారిని ఏం చేస్తారంట? ద్వేషిస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. వారి లోకం స్నేహించదు, ద్వేషిస్తుంది. ఎవరి అంటే వారు దేవుని బిడ్డలు. ఎందుకంటే లోకంలో ఉన్న ఆలోచన వారికి ఉండదు. లోకంలో లోకము చూస్తున్న వాళ్ళ చూపులు అలాంటి వాళ్ళ దగ్గర ఉండవు, ఆ మాటలు వారి దగ్గర ఉండవు, వారి నడకలు వీళ్ళ దగ్గర ఉండవు. ఏమైపోతుంది? దానికి దీనికి ఏమైపోతుంది? బద్ద వ్యతిరేకమైపోతుంది, విరోధమే. అందుకే అంటున్నాడు లోకము మిమ్మును ద్వేషించును. లోకములో ఉన్నవి ఎవరిలో దేవుని పిల్లలైనటువంటి వారి ఎవరిలో ఉండవో వారిని లోకము ద్వేషిస్తుంది, స్నేహించదు, ప్రేమించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనం పత్రికలు చదివినప్పుడు పత్రికల్లో ఎంతోమంది మనం చూస్తాము. దేవుని కొరకు ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు సాధనములుగా ఏర్పరచబడిన ఎన్నుకున్నవారు, దేవుని కొరకు వాడబడిన వారిని లోకము ఏం చేసింది? ప్రేమించిందా? ద్వేషించిందా? ద్వేషించడం మాత్రం కాదు, వారిని ఏం చేసింది? సంహరించింది, హతమార్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కూడా ఎవరంటే వారు ప్రేమించలేరు. ఎవరైతే శిష్యుడిగా ఏర్పరచబడతాడో, శిష్యుడిగా మారుతాడో, ఎవరైతే శిష్యుడనే గుణగణములు గుణలక్షణములు ఎవరిలో ఉంటావో వారు మాత్రమే దేవుని ప్రేమించగలరు, వారు మాత్రమే దేవునికి అర్పించుకొనగలరు, వారు మాత్రమే దేవునికి సాక్షులుగా నిలబడగలరు, జీవించగలరు. వారు మాత్రమే తుది వరకు వారి యొక్క విశ్వాసమును కాపాడుకొనగలరు. ఎవరంటే వారి వల్ల అది కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎంతోమంది చూస్తాము, మొన్నటి వరకు ఎంతో మంచిగా ఉండే, ఇప్పుడు ఏమైపోయిండు? ఏదో ఆపద వచ్చినట్టుంది, అతను ఏమైపోయింది? ఇప్పుడు లోకములో కలిసిపోయిండు. కానీ శిష్యులను ఎంత హింసించినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా దూషించినా, ఎన్ని రకాలుగా కష్టపెట్టినా వారు మాత్రం ఒక ఇంచు కూడా ఇటు కదలేరు. కానీ కారణం ఏంటంటే వారు దేవుని శిష్యులు, వారిలో దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. వారికి నిజమైన ఒక నిరీక్షణ ఉన్నది, వారికి నిజమైన ఒక గురి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది లేని వారు ఈ మార్గములో వారు నడవ జాలరు. నడవకుండా ఇటు ప్రభువా అంటారు, లోకములో పోయి లోకమా అంటారు. అందుకే వారిని ఏమంటారు అంటే దేవుడు వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న వారలారా, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? మనం కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల లాగా అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక రకంగా, ఇబ్బందులు తీరిన తర్వాత మరొక రకంగా నేను ఉంటున్నామా? అయితే దేవునికి మనం ఏమవుతున్నామో, ఒకవేళ ఆ విధంగా ఉంటే శత్రువులు అవుతున్నాము, దేవునికి విరోధులుగా మారబోతున్నాము.
అది కాకుండా దేవా ఏదైనా కానీ నీ చిత్తమే ప్రభువా, నీ చిత్త ప్రకారం జరుగునుగాక అని చెప్పేసి దేవుని అడిగి దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన శిష్యులుగా మార్చుకుంటాడు. ఆయనతో పాటు ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన రాకడలో నిన్ను పిలుస్తాడు. ఆయన కడబూర స్వరం వినడానికి, కడబూర శబ్దం వినడానికి ఆత్మీయ చెవులను నీకు నాకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన మా ప్రభువా, మీకు వందనాలు, మీకు వందనాలు. అవును ప్రభా, నీకే స్తోత్రము తండ్రి. మా అవయవంలో పోరాటములు మా భోగేచల నుండే వస్తాయని ప్రభా నీ వాక్కు సెలవిచ్చింది ప్రభా. అవును ప్రభా, లోకంలో ఎవరైతే ఆశపడతారో, ఎవరు లేకరు ప్రేమిస్తారో వారిని లోకం ప్రేమిస్తారని చెప్పినావు దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీకు ఇష్టమైన వారిని, నీ స్వరము విని నీకు లోబడి నీ ఇష్టానుసారంగా జీవించే వారిని లోకము ద్వేషిస్తుందని ప్రభా నీ వాక్యం సెలవిచ్చింది. దైవమా, కృప కుమ్మరించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఆత్మస్వరూపి అయిన మా ప్రభు మీకు వందనాలు. అవును ప్రభా, నీకు చిత్తమైతే ప్రభా మమ్ములను ఈ వాక్యం వింటున్న మమ్ములను ప్రభా నీకు స్తోత్రము తండ్రి. మీ శిష్యులుగా మార్చుకోండి ప్రభా, మీ శిష్యులుగా అంగీకరించండి దేవా. మీ శిష్యులే ప్రభా నీ కొరకు జీవించినారు. మీ శిష్యులే ప్రభా నీ సువార్తను ప్రకటించినారు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని నష్టం వచ్చినా, ప్రభా ఎన్ని హింసలైన ప్రభా సమస్తమును భరించడానికి ప్రభా మీ కృప ఇచ్చినారు దేవా. నీకు స్తోత్రము తండ్రి. అవి నీ చిత్తమైతే ప్రభా మాకును అలాంటి కృపను మాకు దయచేయము దేవా. సర్వశక్తిమంతుడా, ఆ సమస్తమును అనుభవించడానికి మీ ఆత్మశక్తిని దయచేయ ప్రభా. నీకే స్తోత్రములయ్యా. సర్వోన్నతుడా, మీ కృప కుమ్మరించండి. అవును ప్రభా, అవును పౌలు గారు అంటున్నారు ప్రభా, నైనానికి వందనాలు. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడయ్యా. నీకు వందనాలు. మీకు చిత్తమైతే ప్రభు నీ కొరకు చావడానికి సహాయము చేయండి. యేసు మీకు వందనాలు. అది దానికి సిద్ధపడాలంటే ప్రభా మీ పరిశుద్ధాత్మ కావాలి తండ్రి. శరీరంతో ఎన్ని ప్రగల్భాలు పలిగినా, ఎంత మాటలు మాట్లాడినా ప్రభా అది నెరవేరదు ప్రభా. మీ ఆత్మ సిద్ధపరిస్తేనే కానీ ప్రభా, మీరు సిద్ధపరిస్తేనే కానీ ప్రభా అది జరగదు ప్రభా. నీకు వందనాలు. మీ ఆత్మను మాపై కుమ్మరించి ప్రభా దాని కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు. మీరే నాయన ప్రభా. అవును తండ్రి, విశ్వాసము కర్తవు నీవే, దాన్ని కొనసాగించువాడవు నీవే తండ్రి. ఓ ప్రభువా, ఓ రక్షక, ఓ విమోచకుడా, నీవే ప్రభా మాకు కావలసిన నీ మా జీవమై ఉన్న మా యేసయ్యా. నీకు వందనాలు. అవును ప్రభా, మీ జీవం పొందుకొని ఆ జీవం గల ఆత్మను ప్రభా నియతలు చేర్చినటువంటి ఆ యొక్క జీవం గల ఆత్మను నీకు సమర్పించడానికి, నీకు అప్పగించడానికి ప్రభు సహాయము చేయండి. ఎందుకంటే ప్రభా అది మీరే మా ఆత్మను మీరు రక్షించినారయ్యా. సర్వశక్తిమంతుడా, మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. మీ కృప కుమ్మరించండి, శక్తి దయచేయండి, బలము దయచేయండి దేవా. విన్న వాక్యమును నాయన ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణను ప్రభా మేము పట్టుకొని ప్రభా నీకే స్తోత్రములు తండ్రి. అది విడవక నైనానికి స్తోత్రము తండ్రి. దాని కొరకు ఒక నిరీక్షణ కలిగిన ఆయన ప్రభా, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఒక నిరీక్షణ కలిగి మేము మా జీవితంలో సాగడానికి తండ్రి, మేము జీవించడానికి ప్రభు సహాయము చేయండి. కృప కుమ్మరించండి. విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. నాయన ప్రభు విన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించండి, ఆయత్తపరచండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మీ కొరకు సిద్ధపరచండి. ఆ పవిత్రమైన బుద్ధిగల కన్యకలుగా, 5 కన్యకలుగా ప్రభా మీరు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు. నీ కొరకు సిద్ధపడి నీ రాజ్యములు చేరాలని, నీతో పాటు యుగములు ఎలాలని, జీవించాలని ఆశ కలిగి ఈ లోకంలో సాగడానికి సహాయం చేయండి. ఉన్నా లేకున్నా, ఆహారం ఉన్నా లేకపోయినా, భోజనము ఉన్నా లేకపోయినా, నీళ్ళు ఉన్నా లేకపోయినా నీవుంటే చాలు అనే ప్రభా అలాంటి మహావిశ్వాసమును ప్రభా, గొప్ప విశ్వాసమును మాకందరికీ దయచేయమని త్వరలో రారాజుగా రాబోతున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.